ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర వంగ చెట్లు వేసాం కదా, వాటికైతే వంకాయలు వచ్చాయి. హార్వెస్ట్ చేస్తున్నాము, చూసేయండి. చూడండి ఒకే చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో. సో అన్నీ కూడా చాలా బాగా మందులు ఏమీ వేయకుండా పెంచినవండి ఇవి. దగ్గర దగ్గర 1 కేజీ దాకా కాయలు వచ్చాయండి. చూడండి, ఇక్కడ చూపించు. చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చాయో. పిందెలు కూడా పడుతున్నాయి. చూడండి, ఇప్పుడే చిన్న చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైం వీటితో గుత్తి వంకాయ కూర కూడా చేసి చూపిస్తానండి. లేత వంకాయలతో గుత్తి వంకాయ కారం అయితే చాలా బాగుంటుంది. సో చూడండి ఎన్ని పిందెలు పడ్డాయో. కొంచెం పిందెగా ఉంది, ఇంకోసారి వేసుకున్నాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వంకాయలతో మా అత్తమ్మ చేత కూర చేపిస్తానండి. కట్టెల పొయ్యి మీద కుండలో. చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం పద్ధతిలో ఎలా అయితే చేస్తారో అలా చేసి చూపిస్తామండి. చింతాకు, ఎండుపక్కెలు, వంకాయలు వేసి కూర చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఆ కర్రీని మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.